ఎక్స్పెక్టేషన్ చెప్పండి. సినిమా చూడడానికి వెళ్తున్నాము మేము వెంకటేశ్వర. ఎంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఉందంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. గోదావరి సాంగ్ ఎలా చాలా చాలా బాగుంది. అమృతం తాగినట్టుంది నాకైతే 100%. మీరు టాక్ చూసి వెళ్తారా, టాక్ చూడకుండానే వెళ్తారా? టాక్ బాగుందని టాక్ చూసి వెళ్తున్నారా? అంటే బాగాలేదని టాక్ వచ్చింది అనుకోండి, వెళ్తారా సినిమాకి? వెళ్ళరా? అవునా? అంటే మరి వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు మీకు ఎలా తెలుస్తుంది? నేను కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను. అన్ని చెక్ చేసుకొని 100% అయితే దీంట్లో సాంగ్స్ అది ఒక రేంజ్. అవునా? సాంగ్స్ చూసి వెళ్తున్నారా, ఇప్పుడు టాక్ విని వెళ్తున్నారా? మీరు మేము సాంగ్ చూసి వెళ్తాం. సాంగ్ చూసి వెళ్తున్నారు. టాక్ చూడడానికి టాక్ ఎక్క ఎవరు చెప్పలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నారు. సో మరి టాక్ వెంకీ మామ చాలా సినిమాలు తీస్తారు కామెడీలో, ఇలాంటి మళ్ళీ అదే కాన్సెప్ట్ వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది అవునా? అంటికంటే ఇది బాగుంది అనిపిస్తుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? వెంకటేషేనా? హీరోయిన్స్ ఎలా నచ్చారు మీకు? హీరోయిన్స్ బాగున్నారా? చూస్తే చెప్తాను. వెంకటేశ్వర ఆ ఫ్యామిలీకి మీ భార్యకి సీక్రెట్లు చెప్పారా మీరు? చెప్పొద్దు అంటున్నారు కదా వెంకటేష్ గారు. అందుకే సినిమా చూసి చెప్తాను. అంటే సీక్రెట్లు చెప్పాలనుకుంటారా, చెప్పకూడదు అనుకుంటారు? మీ వైఫ్కి చూసి తెలుసుకుని చెప్తారా? నాలో సీక్రెట్స్ ఏం లేవు. మీ వైఫ్కి చెప్పకండి, మాకు చెప్పండి మీ సీక్రెట్ అన్నట్టు. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏం లేవా? పక్కన ఫ్యామిలీ ఉంది. పక్కన ఆ డాడీ పిల్లలు ఏమనుకోరు, వైఫ్తోనే ప్రాబ్లం ఉంటుంది కొంచెం. మమ్మీగా పక్కన పిన్ ఉంటుంది. లేదు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అంటే చాలా ఫాస్ట్ ట్రాక్ వచ్చింది కదా. హాయ్ బ్రో, సంక్రాంతికి వస్తున్న సినిమా చాలా ఫాస్ట్ ట్రాక్ వస్తుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతారు? సినిమాకి వెళ్తున్నారు కాబట్టి ఎలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు? సో ఎలా ఉండబోతున్నారు అనుకుంటారు? ఇంతకుముందు చూసిన సినిమాలు అయితే నాకేం పెద్ద అనిపించలేదు. ఓకే. సో ఈ సినిమా వెంకటేష్ కాబట్టి సో ఒక హై ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. కామెడీ మూవీ అని చెప్పి. సో ఐ ఎక్స్పెక్ట్ ఇట్ విల్ బి ఎ హిట్. అంటే వీళ్ళు అనిల్ రావుపూడి మన వెంకటేష్ చెప్తే సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయి కామెడీలో. సో అలాంటి జోన్తో మళ్ళీ ఇంకో యాట్రిక్ కొట్టడానికి వస్తారు. హిట్ అవుతుంటారా? అది చెప్పలేము, ఎందుకంటే ఈ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండ్ దేర్ ఒపీనియన్. ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చదు. సో సినిమా చూసిన తర్వాత ఒకసారి చెప్పాలి. సో సినిమాల నుంచి కొన్ని సాంగ్స్ వచ్చాయి, గోదావరి సాంగ్ అని మన కొన్ని సాంగ్స్ వచ్చాయి కదా. సో ఆ సాంగ్స్లో ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? ఎలా అనిపిస్తుంది? గోదావరి గట్టు పైన సాంగ్ నా ఫేవరెట్. నాకు అది చాలా బాగా నచ్చింది. ఐ లైక్ టు హియర్ దట్ సాంగ్. ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ వదిలేయి కదా, ప్రతి సినిమా ముందు టీచర్ ఉన్నట్టు, ప్రతి అబ్బాయి లైఫ్లో ఒక లవర్ ఉంటుంది అన్నట్టుగా. ఆ డైలాగ్ మీకు ఎలా అనిపించింది? అంటే నాకు ఎవరు లవర్ లేదు అంటమైంది. పక్కన డాడీ ఉన్నాయని నేను చెప్తా, కాకపోతే నా ఐఎమ్ సింగిల్. సో ఓకే. సో వెంకటేష్ గారు ఈ రకమైన కామెడీ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయనకి ఎక్కువ కామెడీ మంచి సూట్ అవుతుంది. F2, F3 మంచి కామెడీ మూవీస్ మంచి హిట్ అని. సో ఐ థింక్ దిస్ విల్ బి ఆల్సో. సో ఎన్ని కోట్లు కొడతాం అనుకుంటా, ఎంత కలెక్షన్ ఎంతవరకు వస్తాం అనుకుంటారు? అంటే రీసెంట్గానే F2తోని మన 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయాడు. ఇది 1000 కోట్ల వరకు రీచ్ అయ్యే ఛాన్స్ అంటారా?